శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పెళ్లిరోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఒక స్త్రీ ఒక స్త్రీకి కోపం వస్తే అంటే ప్రస్తుతం అందరూ అనుకుంటారు ఈవిడికి కోపం ఎక్కువ. ఈవిడికి చాలా కోపం. ఈవిడితో ఎక్కువ నన్ను అలాగే అనుకుంటారండి. నేను బయటైతే చాలా రిజర్వ్‌గానే ఉంటాను. ఇప్పుడు మీతో వీడియోలో మాట్లాడుతున్నానని ఇలా అనుకుంటారా? నేను బయటైతే చాలా సీరియస్‌గానే ఉంటాను. ఎందుకంటే నన్ను నేను రక్షించుకోవడం కోసం నేను సీరియస్‌గా ఉండడానికే నేను ఎక్కువ ప్రయత్నం చేస్తాను. ఎక్కువ ఎవరితోని కూడా నేను మాట్లాడననమాట. అయితే కోపంగా ఉన్న స్త్రీ గురించి మనం 4 విషయాలు మాట్లాడుకుందామండి. ఈ స్త్రీ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాము. ఎందుకంటే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం నేను కోపంలో ఉన్నప్పుడు నేను నాతో ఉన్న నన్ను బాగా దగ్గరగా చూసి, బాగా స్నేహితంగా అంటే దగ్గరగా లోపలికెళ్ళి చూసిన వాళ్ళు నాతో అన్న మాటలనమాట ఇవి. అవి కూడా మీతో ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఎవరైనా సరే నా వీడియోని పూర్తిగా లైక్ చేయండి. పూర్తిగా చూడండి ఫస్ట్. ఇందులో మీకు ఏదో ఒక కంటెంట్ కనిపిస్తది. మీ మనసుకి ఏదో ఒకటి టచ్ చేసి ఉంటది. అప్పుడు ఒక లైక్ చేయండి. ఎక్కువ లైక్, కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్. ఈరోజు మనం టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మన టాపిక్ ఏంటంటే ఆడవాళ్ళకి కోపం ఎక్కువ కదండీ! నేను ఇదిగోండి బుక్‌లో రాసుకున్నాను. అది కూడా చూసి అంటే ఒక్కొక్క పాయింట్ రాసుకున్నాను. అది కరెక్టా కాదా అనేది మీరు చెప్పండి. కోపం ఎక్కువగా ఉన్న ఆడవాళ్ళు చాలా గొప్ప లక్షణం అంటానండి నేను దీన్ని. ఎందుకంటే కోపం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువ అబద్ధాలు చెప్పరు. ఎక్కువ చెప్పరు. ఏదో ఆత్మరక్షణ కోసం ఏదైనా ఒకటి చెప్తే చెప్పుండొచ్చు కానీ ఎక్కువ చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి అబద్ధం తనే కొంత కోపంగా ఉందంటే ఎదుటోళ్ళు అబద్ధం చెప్తే ఇంకెంత కోప్పడతది కదండీ! కోపంగా ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడూ అబద్ధం చెప్పరండి. నిజమే చెప్తారు. అది మంచవని, చెడవని ఏదైనా సరే నిజమే చెప్తారు. కానీ కొంతమంది ఆ నిజాన్ని కూడా నోరు నొక్కేయడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఈ మనిషికి కోపం వస్తదనమాట. అప్పుడు ఏమంటారంటే దీనికి కోపం ఎక్కువ అంటారు. ఆ నోరు నొక్కేసిన వ్యక్తి చెయ్యి కనిపించదు. ఈ మాట్లాడే మాటల్లోని కోపం మాత్రమే కనిపిస్తదనమాట. రెండోదేంటంటే కోపం ఎక్కువగా ఉన్న వ్యక్తి తన భర్తని చాలా ఎక్కువగా ప్రేమిస్తదండి. ఎందుకంటే ఎందుకు కోపం వస్తదంటే సాయంకాలం లేట్‌గా వస్తారంటే కోపం. ఎందుకంటే భర్త ఎక్కువ తనతో ఉండాలనుకుంటది. ఏదైనా భోజనం చేయకుండా వెళ్తే కోప్పడతది. బయటికెళ్ళి ఏమన్నా తిన్నారంటే కోప్పడతది. ప్రతి చిన్నదానికి భర్త మీద కోప్పడుతది. ఎందుకంటే తన భర్తకు సంబంధించిన ప్రతి విషయంలోనూ తనే మహారాణిలా ఉండాలనుకుంటది కాబట్టి తన భర్తను పూర్తిగా ప్రేమించి తన ఆరోగ్యానికి కానీ, తన ఐశ్వర్యానికి కానీ తనే కారణం కావాలని అనుకుంటది కాబట్టి ఎక్కువ కోపంగా ఉన్న స్త్రీ భర్తని ఇష్టంగా ప్రేమిస్తదండి. కానీ వాళ్ళేమనుకుంటారంటే ఇది నన్ను సతాయిస్తుంది, ఇది నన్ను చాలా హర్ట్ చేస్తుంది, దీన్ని ఏదోకటి చేయాలి, తన్నాలి, కొట్టాలి ఇలాంటి ఆలోచనలన్నీ వచ్చేస్తూ ఉంటాయన్నమాట ఈ భర్తలకి. ఆళ్ళెప్పటికీ అర్థం చేసుకోరండి భర్తలు. ఇంకొకటేంటంటే కోపం ఎక్కువగా ఉండే ఆడవాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటదండి. ఎందుకుంటదంటే వాళ్ళు కోపంగా మాట్లాడగలుగుతారు అంతే. అంతేగాని ఎదుటి మనిషిని అస్సలు హర్ట్ చేయరు వాళ్ళు. కోపంతో మాట్లాడుతున్నారని ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారనుకుంటారు. కానీ అందులో నిజం ఉంటేనే వాళ్ళు కోపంతో మాట్లాడతారు. ఈ కోపం అనేది ఎలా వస్తదంటే భర్త యొక్క ప్రేమ దూరమైనప్పుడు, మనుషుల యొక్క సహజీవనం మనుషులతో ఎప్పుడైతే వీళ్ళు మమేకం అవుతారో వాళ్ళలో ఉన్న మాటలు వీళ్ళ మనసుకు తగిలినప్పుడు, ఇలాంటి విషయాల్లో మాత్రం మనిషి ఒక రకమైన కోపంతో నలిగిపోతా ఉంటదనమాట. ఈ కోపంతో ఉన్న వాళ్ళు ఎవరిని ద్వేషించరండి. వాళ్ళే కోపపడతారు తప్పితే ఆ నిమిషానికి అది కూడా. ఎవ్వరిని ద్వేషించరు. అందరిని ప్రేమిస్తూనే ఉంటారు. వాళ్ళు చాలా ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు చాలా నిశ్శబ్దంగా ఉంటారండోయ్! దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఎందుకంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు చాలా సైలెంట్‌గా ఉంటాను. ఇప్పుడు ఆఫీస్‌లో అంటే ఏదైనా మాట్లాడాలి, నలుగురిలోకెళ్తే మాట్లాడాలంటే వేరు కానీ నేను ఇంట్లో ఉన్నంత సేపు చాలా సైలెంట్ అసల. నేను కనీసం నాకు ఫోన్ కాల్స్ 3 ఫోన్ కాల్స్ వస్తాయి పర్ డేకి. ఈ 3 ఫోన్ కాల్స్ తప్ప నా నుంచి ఔట్ గోయింగ్ ఎళ్ళదు. నాకు ఇన్‌కమింగు రాదు. అస్సల రావన్నమాట. నేనసలు ఫోన్స్ కూడా చేయను. ఎక్కువ నేను ఈ వీణ వాయించుకోవటంలోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్టపడతానన్నమాట. ఇలా కోపంతో ఉన్న స్త్రీని చాలా రకాలుగా చాలా మంది అపార్థం చేసుకుంటారు. ఇంకొకటి చూద్దాం రాసుకున్నాను మర్చిపోతానని. కోపంతో ఉన్న వాళ్ళెప్పుడూ కూడా నమ్మిన మనిషిని మోసం చేయలేరండి. ఎందుకంటే మనల్ని నమ్మి ఒక వ్యక్తి మనకి ఏదైనా చెప్పినా, లేదంటే మనల్ని నమ్మి ఒక దాన్నెలా చెప్పాలంటే వాళ్ళ యొక్క ఆహ్, లోతులు, వాళ్ళ యొక్క పర్సనల్స్ ఏమన్నా మనకు చెప్పినా, లేదా వాళ్ళ యొక్క ఆహ్, లోపల ఉన్న బాధని మనకేదైనా చెప్పుకొని ఎక్స్‌ప్రెస్ చేసినా కూడా,
అది ఇంకొకరికి చెప్పి వీళ్ళు ఎప్పుడు మోసం చేయరండి. ఎప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంటారు. అందుకే నాకు నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు బయట ఫ్రెండ్స్‌లో. అంటే ఇంట్లో వాళ్ళందరికీ నేను దూరం. ఎందుకంటే కోపంగా మాట్లాడతాను కాబట్టి, నేనంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను కాబట్టి, నేనంటే ఎవ్వరికీ నచ్చదు. జనరల్‌గా నచ్చదు. బయట వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే మేడం చెప్తారు, అక్క చెప్తది, లేదంటే వాణి గారు చెప్తారు. ఈవిడ దగ్గర కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటదనుకుంటారు. బట్ అందరూ నేను కోపంగా ఉన్నాననే అనుకుంటారు. కానీ అందులో లోతులో ఎంతేముందనేది ఎవరు చూడరు. ఇంకోటేంటంటే కోపంలో ఉన్న స్త్రీ తనను తను చాలా బాగా రక్షించుకుంటదండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మన కోసం మనతో ఇప్పుడు 10 మందిలో వర్క్ చేస్తున్నా గానీ, ఇంకోటి గానీ ఏదైనా బజార్‌లోకెళ్ళినా కానీ, ఒక వ్యక్తి మగవాడవని, ఆడవాళ్ళవని మనతో మాట్లాడే విధానాన్ని బట్టి తొందరగా గెస్ చేయగలుగుతది ఆ స్త్రీ. ఎందుకంటే వాళ్ళు మోసం చేస్తున్నారా? లేదంటే వాళ్ళు మన నుంచి ఏదైనా కోరుకుంటున్నారా? మనతో మిస్‌బిహేవ్ చేస్తున్నారా? లేదంటే మనల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? అనే విషయాలు కూడా చాలా ఈజీగా, చాలా తొందరగా కనిపెట్టగలుగుతదండి. నేనైతే ఇవన్నీ నా యొక్క లైఫ్‌లో నేను ఫేస్ చేశాను. ఎందుకంటే ఇయన్నీ నేను వాళ్ళన్న మాటలకి నేను గమనించుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా నేను జరిగినియి. నాకు జరిగినంత వరకు చెప్తున్నాను. కోపంగా ఉన్న స్త్రీ లోలోపల చాలా బాధపడతా ఉంటది. ఎందుకంటే తన బాధను వినేవాళ్ళు ఎవరు ఉండరు. ఎవరితో పంచుకోవాలో తెలీదు. ఎవరితో చెప్పుకోవాలో తెలీదు. చెప్పుకుంటే ఏమవుతుందో తెలీదు. ఇవన్నీ కూడా లోపల మైండ్‌లో ట్రిగ్గర్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుద్దంటే, ఆ యొక్క బాధని, కన్నీటిని బయటకి చెప్పుకోలేక ఎదుటి వాళ్ళ మీద అరవడానికి ప్రయత్నం చేస్తది. ఆ రూపంగానే తనలో ఉన్న స్ట్రెస్‌ని బయటకి తెచ్చుకుంటది కానీ, సహజంగా అయితే కోపం అనేది ఉండదండి. జనరల్‌గా మనుషుల్లో కోపం తక్కువ. ఈ కోపంగా ఉన్నవాళ్ళు లోపల ఒకలాగా, బయట ఒకలాగా ఉండరండి. అలా బిహేవ్ చేయరు. ఎందుకంటే లోపల ఏదనుకుంటున్నారో అది బయటకి కక్కేయవలసిందే. అది ఎంత మంచైనా, చెడైనా కూడా దాన్ని బయటికి కక్కేయవలసిందే. కక్కకపోతే ఉండలేరు. ఎందుకంటే నటించి అక్కడ ఒకలా నటించి, అక్కడ అలా చెప్పి, ఇక్కడ ఒకలా నటించి, ఇక్కడ ఇలా చెప్పి, బయట ఒకలాగా, లోపల ఒకలాగా ఉండి దీన్ని తారుమారు చేసి, ఇద్దరిని విడదీసి, ఇద్దరిని చేసి ఇలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళైతే మాత్రం ఇలాంటి మెంటాలిటీ వాళ్ళైతే కాదు. ఇలాంటి మెంటాలిటీ వాళ్ళెవరైనా ఉంటే కూడా వాళ్ళకి ఇలా చాలా దూరంగా ఉంటారండి. అసలు అలాంటి వాళ్ళని ఈళ్ళ లైఫ్‌లోకి యాక్సెప్ట్ చేయరు. చాలా వరకు యాక్సెప్ట్ చేయరు. నేనిది బాగా గమనించాను. ఇంకొకటేంటంటే, కోపంగా ఉన్న స్త్రీలు ఎప్పుడూ కూడా కిందకి పడిపోయే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు పైకి ఎదగలేరు. సమాజం ఎదగనివ్వదు. ఈవిడకి కోపం ఎక్కువ అని ఒక బ్రాండ్ ఏసేస్తారనమాట. ఇదేసేస్తారు. అదేదో సినిమా అండి. నాకు బాగా ఇది రావట్లేదు. పాత సినిమా. ఆ! 'అంతులేని కథ'. 'అంతులేని కథలో' జయప్రద గారి స్టోరీ చూసారా? సేమ్ లైఫ్ అండి నాది. ఇంకా అంటే ఆ క్యారెక్టర్ జయప్రద గారు చేశారు. లైఫ్‌లో నేను చేస్తున్నాను అంతే తేడా. అంతకు మించి వేరే తేడా అయితే ఏమీ లేదు. అక్కడ జయప్రద గారు చేశారు ఆ క్యారెక్టర్. జీవితంలో నేను చేస్తున్నాను. ఇప్పటికి కూడా మా అమ్మ అంటది, "అమ్మ నీది అంతులేని కథే. నీ కథకి ముగింపే లేదు. నువ్వు అక్కడ జయప్రద నటించింది. ఇక్కడ నువ్వు నటిస్తున్నావు. అంతే తేడా అమ్మ" అంటదనమాట. సేమ్ సిట్యుయేషన్ అండి నాది కూడా. ఆ సినిమాలో ఆవిడ కోపం ఎక్కువని ఆవిడని రాక్షసని, పిల్లలేనండి రాక్షసి నేను అస్తమానం చూస్తా ఉంటాను ఈ సినిమా. రాక్షసి అంటా ఉంటారు. కానీ ఆవిడ ఎందుకలా తయారైంది? ఎందుకలా ఉండగలుగుతుంది? ఎందుకలా చేసిందనేది తనకు మాత్రమే తెలుసు. ఇలాంటి స్త్రీ మీకు కనుక మీ జీవితంలో ఈ వీడియో మగవాళ్ళు చూస్తుంటే కనుక, మీ జీవితంలో ఇలాంటి స్త్రీ కనుక మీకొస్తే కనుక ఎప్పటికి కూడా ఆమెను వదులుకోవడానికి ప్రయత్నం చేయకండి. వదలొద్దు. ఎందుకంటే ఆవిడ మీకు సహాయమే చేస్తది. మీకు చాలా మీ లైఫ్ ఎండింగ్ వరకు కూడా తోడు నీడగా ఉంటది. కానీ మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టదు అలాంటి స్త్రీ. కాబట్టి మీ గుట్టు కూడా బయటకి చెప్తదని మీరు అనుకోవద్దు. ఇలాంటి వాళ్ళు దొరకడం మన అదృష్టం అని మనం ఫీల్ అవ్వాలి. నేనైతే నన్ను ఎవరైనా ఇష్టపడితే కనుక వాళ్ళు అదృష్టవంతులేనండి. నేను కాదు అదృష్టవంతురాలిని. వాళ్ళు అదృష్టవంతులని నేను అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా మాటలు కనుక మీకు నచ్చితే కనుక కనీసం లైక్, కామెంట్ మాత్రం చేయండోయ్! మర్చిపోకండి. ఇదేనండి ఈరోజు మన వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్.